గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ మనం అహోబిలానికి అయితే వచ్చేసాము. ఈరోజు పొద్దున్నే లేచేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము దిగువ అహోబిలంలో. ఇప్పుడు టిఫిన్ చేసేసి తర్వాత అక్కడి నుంచి మనం ఎగువ అహోబిలంకి వెళ్ళైతే ఎగువ అహోబిలం వెళ్ళేసి మనం అక్కడి నుంచి ఈరోజు రావడానికి కారణం మనం స్పెషల్గా ఆయన కోసం అనమాట. దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కింద దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు వీటికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ థింగ్ ఈడు కనిపించడు అనుకోండి, అంటే పొగులు కూడా కనిపించడు, రాత్రే కాదు పొగులు కూడా కనిపించడు. తీపా ఒకసారి మా ప్రేక్షకులకి నేను అందమైన ముఖ చిత్రాలు. ఎందుకంటే మన అహోబిలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ రోడింగ్ రోడ్ అయితే ఉంది, పావన నరసింహస్వామిరా, అదే కదా పావన నరసింహస్వామి అని చెప్పేసి. ఆ రోడ్ ఎట్లుంటుందంటే చాలా, ఇంకా అసలు నేను ఒకసారి కూడా పోలేదండి, వీళ్ళిద్దరు పోయినారు. లాస్ట్ టైం ఇదిగోండి మనోడు బండి చూడు పోకనే మనోడు ఒక ఛాలెంజ్ ఇచ్చాడనమాట. అంటే నా బైక్ R15 తెలుసు కదా, మన బైక్ R15 బైక్తో ఆఫ్ రోడింగ్ చేయలేవు, దట్టు ఈ మన పావన నరసింహస్వామి రూట్కి వెళ్ళలేవు. నీ బండి వెళ్తే అదేంటి పాటల చెప్పు సరే బా. నేను వద్దు ఫ్రెండ్స్, మా వాడే చెప్తారు. చెప్పురా, ఏం చెప్తావు చెప్పు. సిగ్గుపడద్దులే, పెళ్లి సంబంధం చూడలే నీకేమాడా, నీకు పెళ్లి సంబంధం ఏం చూడలేదు. నేనేం చెప్పాను అలానే మొత్తం అన్ని చెప్పేసినావు. చెప్పు, నువ్వేం చెప్తాను, నేను ఎక్కిస్తాను అంటున్నా. నువ్వు సార్ నా బండి రాదు. నీ చూడండి ఫ్రెండ్స్, కథలు తెంగుతున్నాడు, అసలు ఏమన్నా పంచాయతా. చూడండి బండి తీసుకురా, నీ బండి ఎందుకు తీసుకురావు? ఇంజన్ రాళ్ళు తగులుతాయి బ్రో. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ కంటే R15 గ్రౌండ్ క్లియరెన్స్ కంటే టీవీఎస్ అపాచీ ఏంటిది RTR 200 దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట. కానీ ఇంజన్కి రాళ్ళు అవుతాయంట. దీనికి మళ్ళీ 14,000 పెట్టి ఈ సేఫ్టీ గార్డు లైట్లు ఇవన్నీ పెట్టాడనమాట. సో మింగలేకున్నాడు. సర్లేండి, ఇప్పుడు ఆఫ్ రోడింగ్ ఎక్కించి ఈయనకి చెప్దాం మనం. అలా ఎగువ అహోబిలం కూడా దర్శనం చేసుకొని పావనంకి వెళ్ళే రైట్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా లాస్ట్ టైం అయితే మనం మిస్ అయ్యాం కదా ఈ పావన నరసింహస్వామి ఆఫ్ రోడ్. ఇప్పుడైతే మనం కంప్లీట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 10:24 అనమాట. ఇదిగోండి, మొత్తానికి మనం ఇప్పుడైతే మనం అనుకున్న ఆఫ్ రోడింగ్ మన బైక్తో ఛాలెంజ్ చేశాడు కదా ఆడికి మనం ఇదిలోనే కాదు R15 ఆఫ్ రోడ్ చేయలేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి వీడియో అనే అనుకుంటాను. మనం మూడు బండ్లు వాడు రానన్నాడు. ఫస్ట్ టికెట్ తీసుకున్నాం, రావాల్సిందే అనేసరికి ఆడు కూడా వస్తున్నాడు. మొత్తం వైల్డ్ ఫారెస్ట్. మనం ఆఫ్ రోడ్ అనుకుంటే మీరు అనుకున్నట్టు అదేంటి శాండ్లకాడికి పోయే దావ అనుకోద్దండి, చాలా ఘోరంగా ఉంది. నేను చూశాను, అది మన యూట్యూబ్లో చూశాను, లైవ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్తుంది. ఇంతకుముందు వేరే వెళ్ళిన వాళ్ళ అన్నలు ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళు ఇంతకుముందే వెళ్ళారు. సో అందుకనే వీళ్ళు కూడా ఛాలెంజ్ చేశారనమాట. ఎనీవే, ఏదైనా కానీ మనం ఆ రోడ్కి ఆ ప్లేస్ పావన నరసింహస్వామి టెంపుల్కి మనం రీచ్ అవ్వాలి కంపల్సరీ. ఎట్టి పరిస్థితిలో ఏదైతే అయింది, తగ్గేదేలే అలా అనమాట. పదండి ఏమవుతుందో చూసుకుందాం. బండి పొద్దున్నే ఆ కీ ఆన్ చేస్తేనే ఉంటుంది కదా స్పీడోమీటరు, అది ఆన్ అవుతలేదు అనమాట. ఇప్పుడు ఆన్ అవుతలేదు, ఇందాక ఇక్కడ ఆన్ అవుతలేదు. ఏదో కొడుతుంది ఎక్కడు, బట్ ఎనీవే ఏదైనా పర్లేదు. అదంటే స్టార్ట్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి. చూద్దాం, మొత్తం ఫుల్ వీడియో మనం దాంట్లో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చేసుకుందాం. సరే, మనం సోలో వ్లాగర్ కదా, మనకు ఇదేంటి 360 degrees 360 కెమెరా ఇవన్నీ ఏం లేవు, మనమే తీసుకోవాలా. ప్రస్తుతానికైతే రోడ్డు పర్లే, ముందు ఉంటుంది చూడండి, చుట్టూ కొండలు ఆవారు అగ్గిపెట్టినారు ఎందుకో. అది మళ్ళీ వర్షానికి మళ్ళీ గొర్రెలకు కానీ పశువులకు కానీ మేత కోసం అనుకుంటాను. ప్రస్తుతానికైతే రోడ్డు పర్లేదు, బాగానే ఉంది. ఇట్లుంటే మాత్రం ఇది ఆఫ్ రోడ్ కాదు, మనం దుమ్ము లేకుండా పోతాము. బట్ ఇదైతే కాదు, ఇంకా ముందు ఉంటుంది అంటున్నారు. మనం సోలోగానే డ్రైవ్ చేస్తున్నాము, ఏదైతే అదైంది. మా వాడు రానంటేనే ముందే వెళ్ళిపోతున్నాడు.
వాడి బండి తీయనన్నాడు. మనం సెకండ్ గేర్లో ఎందుకంటే సింగిల్ హ్యాండ్ కదా, మనమే తీసుకోవాలి, మనమే మాట్లాడవాలి కాబట్టి తప్పదు. ఇట్లాంటి గుంతలన్నీ మనం ఈజీగా ఎక్కిస్తాంలేండి. ఈజీగా అవలీలకి ఎక్కిపోతుంది. చూడండి, ఒంటి చేతనే హ్యాండిల్ చేస్తున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ టూ గుడ్ అనే చెప్పొచ్చు. వినాయల్ వీడియోస్ తీసుకోరు కాబట్టి వెళ్తున్నారు, పర్లే బాగానే. మనం కూడా వెళ్తాము. 2-3 కిలోమీటర్లకి బాగానే ఉంది. చుట్టూ మొత్తం అడవే, అమ్మ సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. ఈ వ్లాగ్ కూడా ఇది మనం మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మనం బయటకు వెళ్ళిన తర్వాత పోస్ట్ చేసుకోవాల్సిందే. ఇదే క్లస్టర్ ఒకసారి ఆన్ అవుతుంది, చూద్దామా. నోటల్లో పెట్టి నోటల్లో, అయ్యో ముందర పోతుంది. అదిగ్గా వచ్చే దీనికి దూమ్. ఏ పులి రా, పులి చూడండి, మా వాడిని ముందరకు పంపించాము వీడియో పెట్టేసి రమ్మని. ఏ ముందర పెట్టావు, వీడియో పెట్టేసి మనం మళ్ళీ వెళ్దాం, 1 by 1 వెళ్తాం. ఇలా ఇన్స్టా 360 కెమెరా లేక ముందుకు వెళ్ళి వీడియో పెట్టి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మళ్ళా రైడ్ చేసి చాలా తతంగం అయితే పడ్డాము. దారంతా ఉంది అమ్మా, వీడియోలో చూస్తున్నట్టు చాలా ఘోరంగా ఉంది. అంటే కొద్ది ప్లేసుల్లో మాత్రమే వీడియో పెట్టి వచ్చామన్నమాట. రిమైనింగ్ అన్ని ప్లేసుల్లోనూ అసలు వీడియో పెట్టడానికి కూడా లేదు. అంత చుట్టూ అడవి అనమాట, ఫుల్ దుమ్ములో రైడ్ చేస్తున్నాం. అసలు ఆ దావ చూస్తే దుమ్ములో దాదాపు అరికాళ్ళు మన మిడియం కిందికి వెళ్ళిపోయే అంత దుమ్ము ఉందన్నమాట. ఇంకా ఒక మిట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కుతుంది కదా అట్లా కొండ, అదంతా అదనమాట ఆఫ్ రోడ్. చూడండి, అది ఎక్కనే అని వదిలిపెట్టేస్తాం. దట్టు మనం ఒక 2 వీడియోస్ తీసుకున్నాం అనేసి. హాఫ్ రోడ్లో అయితే మధ్యలో నిలబడినాము. ఎందుకంటే పైన ఇక్కడ ఒక హిల్ కనిపిస్తుంది కదా, ఆ పైన పెట్టాలని వీడియో పెట్టేసి వీడియో పెట్టేసి 1 by 1 వెళ్తాం అనమాట. ఇక్కడికైతే ఇప్పటి వరకు కొంచెం రోడ్ వేసినట్టున్నారు. మళ్ళీ మిగతాదంతా బాగానే ఉంది. కొంచెం రాఫ్ రోడ్ బాగా చేయొచ్చు అనమాట. ఇట్లా కొండలెక్కే బైక్లు అయితే తరమవుతాయి. రిమైనింగ్ వేరే వెహికల్స్ ఏవి అంత ఇది ఉండవు. ఇంతకుముందే 2 4x4లు భారీగా ఉండే. ఇక్కడ నుంచి ఇట్లాంటి కొండలు ఇక్కడ ఉంది కదా, ఇట్లాంటి కొండలు ఇంకా ఉన్నాయంట 2-3 ఇట్లాంటివి ఎక్కాలంట. ఇప్పటికైతే మనం సక్సెస్ఫుల్గా ఎక్కేసాం. మన అవుట్ఫిట్ చూడండి, నమ్మ మొత్తం దుమ్ము. మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను. మొత్తం దుమ్మే, ఏంది లేదు. మా వాడు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ కొండ పైకి ఎక్కిన తర్వాత అసలు చాలా ఘోరంగా ఉంది. కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్న బండ్లు కింద తగిలితే ఏడ ఊసొస్తుందో అని అసలు గుండెకాయ చేతిలో పెట్టి రైడ్ చేసినట్టుంది. అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఆ రోడ్లోకి బండి పోతే నాశనం. చూడనీకి బాగానే ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే నాకు గుంత తెలుస్తుంది. అంటే ఎట్లా అంటే మొత్తం అంతా దుమ్ముతో కప్పిపోయింది అనమాట. దగ్గరికి వెళ్తే తప్ప ఆ గుంత కనపడలేదు. టైర్ అంతా మునిగిపోతుంది, దుమ్ము లేస్తుంది. రాయి ఆడుందో తెలదు, గుంత ఆడుందో తెలదు, ఏంది తెలియదు అనమాట. మొబ్బుకి బండి నడిపినట్టు. అది అక్కడికి బండి అసలు అంటే రోడ్లో కాకుండా పక్కన సైడ్లకు ఉంటుంది కదా, పైన కూడా కార్నర్లకి ఎక్కిస్తూ డ్రైవ్ చేసాం అనమాట. అయినా అయితే లేదు, కింద ఆడ రాయి వచ్చి తగులుతుందో మా ఘోరం అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడైతే ఇంకా ఘోరం. ఆ చిన్న ప్లేస్లో ఎక్కితే తప్ప అది జరగదు, లేకపోతే కింద అంతా లేచి వచ్చు అనమాట. మళ్ళీ వస్తావేంట్రా? ఫైనల్లీ ఈ పవన్ నరసింహస్వామి కొండలన్నీ ఎక్కించేసాము. మేము వెనకొచ్చుకుంటే పొద్దున బ్లాక్ కలర్ ప్యాంటు, గ్రీన్ కలర్ షర్టు, ఇప్పుడు చూస్తే సగం షేడెడ్ వైట్
ఇంట్రెస్ట్ అనమాట ఇది. అంటే ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ రోడ్. దీనికి క్రెడిట్ మొత్తం మన రోడ్డుకి ఇవ్వాలి. రోడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సూపర్ ఉంది. అర్థం వరకు పర్లేదు, మళ్ళీ మిగతా అర్థం కొంచెం డిఫికల్ట్గా ఉంది. అయినా సింగిల్ చోట కూడా ఆగకుండా వచ్చింది. నన్ను చూస్తాను రే వెనకలా. ఫైనలీ అనుకున్న ఆఫ్ రోడింగ్ అయితే చేసేసాము. ఆఫ్ రోడింగ్ అంటే మామూలుగా చిన్న భిన్న అనుకోదండి, భారీగా ఉంది అసలు, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే. గుళ్ళేకపోయి గుళ్ళో మనం దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి దాదాపు 3 hours పడుతుంది అనుకుంటున్నాను. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా రిటర్న్ మన అనంతపూర్కి బయలుదేరుతున్నాం. రిటర్న్ ఎట్లయితే వచ్చినామో అట్లే వెళ్ళాలా. 1.5 2 hours పట్టింది కదా, 2 గంటలు పట్టింది, 2.5 గంట పట్టింది. ఇప్పుడు మళ్ళీ 2.5 గంట రోడ్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంది. వాన్ అయితే అయిపోతుంది, అది వేస్ట్ లేండి. అది వాన్ పట్టించుకోదండి, వాంది మనం గెలిచాం, మనం సాధించాం. ఏయ్ బొమ్మది నేను ఒప్పుకో, ఇంక ఎక్కించినాడని చెప్పు. రా ఎగిరిచ్చినామా లేదా కదా, ఎక్కించినామా లేదా, బండికి ఎంత అయిందా చెక్ చేసుకో, అంతే కదా. ఏయ్ అది అట్లా అనిపిస్తున్నాడు. ఎవడన్నా బండి స్టార్ట్ చేసిన తర్వాత అనిపిస్తాడా, కొద్ది నా కొడుకు కాకుంటే రాదు, బండి తోలేదు రాదు. ఏడంటే ఆడ ఆపు తెంగుతున్నాడు. ఏరా అంటే నువ్వు వస్తానో లేదా అని చూస్తున్నానంట. రా బండి ఆరా అయిపోయినా నువ్వు వెనక వస్తానో లేదా అని చూస్తున్నానంట. బండి ఆఫ్ చేసి మిట్టకు ఎక్కి ఇట్లా మిట్టకు ఉంది మొత్తము గతుకుల్లో వెనక్కి చూస్తున్నాడు ఆఫ్ తెంగే. ఎట్లా చేయాలో ఏమో. సర్లే ఫ్రెండ్స్, రిటర్న్ పోయి మళ్ళీ చేస్తాం. ఎలా అయితే వచ్చామో మళ్ళీ అలాగే రిటర్న్ రావాల్సి వచ్చింది కాదు, తప్పదు, వేరే లేదు. అమ్మ ఏ గుంతలు అయితే ఎక్కించినామో, ఏ మెట్టలు అయితే దింపించినామో, ఆ గుంతలు ఆ మెట్టలు అన్నీ మళ్ళీ రిటర్న్ అనమాట. వెళ్ళేటప్పుడు పులుసు గారిపోయిన ఎండ మామూలుగా లేదు, బీభత్సమైన ఎండ. అసలు ఎట్లా పోయినామరా అనిపించింది. చూడ్డానికైతే ఘోరంగా ఉంది. మా వాడేదో నేను రానని చెప్పినాడు ఫస్ట్. మళ్ళీ వాడికి మేము తిట్టినామన్నమాట అవన్నీ, నువ్వు అట్లాది నువ్వు ఇట్లాది అని చెప్పి పాపం అన్నీ అనేసరికి వాడు రెచ్చిపోయి ఇంక వచ్చేసినాడు అన్నాడు వాని బండి తీసుకొని. ఎట్టకేళ్ళకైతే ఫుల్గా మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చినాము. అన్ని గుంటలు అన్ని మెట్టలు నీట్గా నిదానంగా దింపుకుంటూ అసలు టెన్షన్ పడుకోకుండా. అది మొత్తం 20 kilometers ఉందంట. 20 kilometers మాకు 2 hours 2.5 hours పట్టినట్టుంది ఈజీగా. అసలు గుంతలైతే మాకు చెప్పుకోలేదు, ఒక్క రోంత స్పీడ్ వచ్చినా కింద గబా అని తగులుతుంది అనమాట. ఇప్పుడైతే మేము దాని మధ్యలో ఉన్నాము. దాదాపు ఇంకొక 2-3 kilometers ఉంటుంది అంతే కదా, 3 kilometers ఉంటుంది, 2 to 3 kilometers ఉంటుంది. చాలా దూరం నుంచి వస్తున్నాము. మా వాడు మిస్ అయిపోయినాడు, ఎక్కడ పోయినాడు. వెనకాల వస్తున్నాడు కదా అనుకుంటున్నాము, కానీ రావట్లేదు. పోతున్నాం కానీ వాడు బైక్ సౌండ్ కానీ ఏం వినపడట్లేదు. అని పడిచి వచ్చినాడా లేదంటే ఏమన్నా అయినా ఏం లేదు. ఇక్కడ ఫోన్ చేద్దాం అనుకుంటే సిగ్నల్ రావు, అందుకని ముందుగానే వీడియో రికార్డ్ చేసుకుంటాను. చాలా దూరం నుంచి చూస్తూ వస్తున్నాం కానీ ఎక్కడే కానీ సౌండ్ కూడా వినిపించట్లేదు. చాలా చిన్నగా వస్తున్నాం మేము కూడా. బట్ ఏమైందో ఏమో, మళ్ళీ అని అడుగుతాడు వాడు, మళ్ళీ వెనక్కి ఆడపోవాల్సి వస్తుంది అంటున్నా. కావాలనే చెప్తుంటాడు. లేదు వాడు ఆడే ఉంది, మనం ఈడే ఉన్నాం, సాయంత్రం పోదాం అంతే. ఇప్పుడు వాడు మామూలు వాడు కూడా కాదు, ఈ నా కొడుకులు ముందు పోయినారు, మనం ఈడే ఉన్నాము, ఎంతసేపు కొత్తారని అయినా చూస్తాడు వాడు. అందుకు ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా అయింది అనుకోండి, ఈవినింగ్ పోదాం, ఎట్లా పోదాం, ఇంకా పోయినచ్చి అయ్యిండేది మన దాన్ని మనం ఆపలేం కదా. సో దాన్ని మనం ఏం చేద్దాం, తర్వాత మనం ఏం జరిగిందో దాన్ని బట్టి చేద్దాం. కావాలని కనుక వాడు ఉంటే ఈవినింగ్ వరకు వానికి బొక్క, మనకేం బొక్కలేదు, ఈడ రోడ్లో ఉన్నాము. నాకు మొత్తం 2 సేపు అంటే వానికి నీళ్ళు తప్పి వస్తాడు. అది కూడా నిజం, నీళ్ళు కూడా ఫుల్ తప్పిపోయేది అన్నాయి. నీళ్ళు కూడా అడిగిన దొరకవు. అబ్బా మొత్తం ప్యాంటు షూ అయితే అస్సలు తరం కాదన్నమాట. చూడండి, ఎక్కడో ఫ్యాక్టరీలో పని చేసింటామే, అంతకంటే ఘోరంగా. ఫ్యాక్టరీలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ చూడరా. అబ్బా కనపడిందే, కొట్టరా, దీని మీద అబ్బా. మన ఆంధ్రప్రదేశ్లోనే డేంజరస్ ప్లస్ అడ్వెంచరస్ అయిన హాఫ్ రోడింగ్ రోడ్ అయితేనే చెప్పొచ్చు. సౌండ్ అయితే వినపడుతుంది, వెనకాల వస్తున్నాడు అనుకుంటున్నాను.
వస్తే వచ్చా లేకపోతే సచ్చాడన్న. లేదండి, జస్ట్ ఫర్ ఫన్. చూద్దాం కొద్దిసేపు బండి ఆప్ చేయి. ఫైనల్గా మన బండి లాస్ట్ లుక్ అనమాట. అంటే మొత్తం ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, బ్లాక్ కలర్ టైర్ కాస్త రెడ్ కలర్ టైర్ అయింది. అదే కదా ఇది కూడా అంతే. దీనికి కొంచెం సేఫ్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ బాగా తీసుకున్నాడు కంపెనీ వాడు. ఈ గంటలు కట్టినారండి. మందానికి ఉంది గంట, కానీ కింద ఉంది. అంటే కింద కట్టాలి గంట. ఆడ కట్టినాడు కాబట్టి అది నచ్చాలి నాకు. కింద కట్టింటే నచ్చవు. చూడండి మొత్తం ఇది అయిపోయింది. కలర్ మారినాయి, బైక్ కలర్. సీట్ల మీద దుమ్ము చూడండి. ఇదంతా దుమ్ము, లైటింగ్ అనుకున్నారు దుమ్ము అని. ట్యాంక్ పైన ఇప్పుడు పరిస్థితి. ఫైనల్గా మన ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి ఒక జత షూ నాశనం. షూ పాయ అబ్బా, ఊరకు బాగుండే. పీకింది ఆ పీక్కోకుంటే బాగా. ఫైనల్గా షూ విత్ కంగ్రాట్స్. ఫైనల్గా మనం చెప్పులు బాగా మళ్ళా వాడు ఎంతసేపే దాదాపు మేము ఈడుండే ఒక 13 minutes పైన అయిపోతుంది. 2 vlogs కూడా చేసినాము. వాడు ఆడున్నా వెనక్కి పోదామా అంటే వాడు ఆడిపోతానే నవ్వుతాడు. పోవడానికి కాదు బాధ, కానీ వెనక్కి పోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వాని దగ్గరికి వాడు ఆడిగా చూస్తుంటాడు అనమాట, ఈయన వెనక్కి వస్తారా రారా అని చెప్పి. వాడు అట్లాంటోడే. ఆడిపోతే పోతాం ఏదైతే ఫ్రెండ్ లేని, ఆడిపోతే హీ అని అవుతాడు. అదే గుద్దులో మండేది అక్కడ. ఇదేనే ఇది. అందుకు ఇంకా కొద్దిసేపు చూస్తాము, 10 నిమిషాలు వద్దాం. ఏదో నవ్వితే నవ్వినాడు ఫ్రెండ్ అనుకొని. రారా ప్రవీణు, సుభాషు ఇన్ని నిలుపుదాము. వస్తానండి. అదే ఆయన అడుగుదాం. ఒక కార్ వస్తుంది. నాకు ఒక జీప్ వెళ్ళింది, నిలబెట్టరా అంటే ఇటు చూడండి, ఈ బండి ఉన్నాడు, బండి దగ్గర నుండి తన్నాడు. ఇచ్చంటే వాళ్ళు ఏమనుకోవాలి, అవతల డ్రైవరు అవతల నుంచి అట్లా పైకి పోమ్మని అనుకోవాలా. ఏమి తెలుగు ఉందా అని తెలియకపోతే పొమ్మని చెప్పాడని చెప్పి. గుట్టకి కాదురా. ఇప్పుడు ఇది చూడండి, పక్కన చూడండి, అక్కడ బండి ఉంది, ఈ రోంతా ప్లేస్ ఉంది, మీ ఇటు బండి కాడు ఉండి తన్నాడు. ఇట్లా అంటే ఆపుతారా? నన్ను అలా ఆడ మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడా, వాడు చెప్పుసామే అనాల. అప్పుడు వాడు బాబు వాడు వచ్చే దావలో ఎవడో ఏదో అయింది, బాత్రూమ్ కూర్చుంటాడా అనుకోవాలా. ఇది ఇట్లా లేదాడా? అవునా, అదే ఇంకో బస్సు వస్తుంది, బండి అంత ముందర లేదు చెప్తా. అవతలివో డ్రైవర్ అవతలు ఉంటాడు. మేము ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. మా వాడు బండి ఆగిపోయి మధ్యలో ఆడే సీట్ అంతా ఉప్పుకొని కూర్చున్నాడంట. జీప్ వెళ్ళే అన్న చెప్తున్నాడు అనమాట. మేము ఇంకా అట్లే తిట్టుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఫైనల్గా మన ఎక్స్వెల్స్ బండి అయిపోయింది, ఓవర్ హీట్, బ్యాటరీ పోయింది. ఎన్ని ఏళ్ళు అయితే అందరూ బ్యాటరీ తెచ్చి? సంవత్సరం కూడా కాలేదమ్మా. మళ్ళీ సంవత్సరం కాకనే బ్యాటరీ ఓవర్ హీట్ అనమాట ప్రాబ్లము. అక్కడికి కాదు, ఇది నాను, ఇది నమ్మ గాడి, ఇది నమ్మ ఫ్రెండు, ఆడి గాడి, ఇది గాడు, అది గాండు. తెగిపోయింది. లే ఒకటి ఫస్ట్లో ఒకటి చెప్పిండరా. అప్పుడు ఏమంటుందంటే, అరే మేము పోయినాంరా ఆ బండి, ఈ బండిని అంటుంటా, ఈడు దొంగ బండి అది, అక్కడికి పోగానే ఆగిపోయింది, ఈడు దొంగ నా కొడుకుని అంటాను. మధ్యలో వచ్చి ఆగిపోయింది. అట్లా ఉంటుంది అనమాట. దేన్ని డోంట్ అండర్ ఎస్టిమేట్ కామన్ ఆర్ బండి, స్పోర్ట్స్ బైక్స్ అండ్ అడ్వెంచర్ బైక్స్. అబ్బా ఇంకొకటి తెలుసా, ఇక్కడ ఇది బుజుగు ఉంటుంది కదా, బుజుగు అంటే మట్టి, ముందర పోయేది గట్టి బీగేది నవ్వేది అని. ఎందుకురా అంటే ఎందుకు చెప్పడం అనమాట. సో ఇది బ్యాటరీ బా కాలుతుంది, బ్యాటరీ కాలుతుంది. ఇది ఆ ముందర గాడు ఉంటుంది, మడ్గాడు గుడిచిపోయింది. అరే ఆ నట్టు యూజ్ అవుతుంది వాడికి. ఇప్పుడు దాన్ని గేర్లో పెట్టి స్టార్ట్ చేస్తాము అంటే గేర్లో పెట్టి ఎట్లా స్టార్ట్ అవుతుంది. BS6 బండి అది ఇదని డైరెక్ట్ ఎలా స్టార్ట్ కాదు అట్లా అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిద్దాం. చూడండి, ఆడికి త్రో కొట్టాను, త్రో కొడుతున్నాడు. ముందైతే అయితే అండి దొబ్బితే, కానీ చూడండి ఇప్పుడు మళ్ళీ ఇటు నుండి త్రో కొడతానంట. ఒరే స్టార్ట్ అవుతుందిరా అంటే ముందరకు వచ్చి బర్రని అరిపించేది దాడి చేస్తాండే. మూసుకొని త్రో కొట్టుకుంటూ పోతున్నాడు. చూద్దాం ఏమవుతుందో.
థర్డ్ గేర్లో పెట్టి నూకితే స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వచ్చింది, కానీ వాడు బిఎస్ తిక్కిరి బండి అమ్మో ఇది అనేసి భయపడుతుంటే మళ్ళీ ఇంకా వాడే త్రో కట్టుకుంటే వెళ్ళాడు అనమాట. మొత్తానికి అయితే వచ్చేసాము సేఫ్గానే. టైం 3 o'clock అవుతుంది అనమాట. బయలుదేరేసరికి టైం అవ్వచ్చు, నైట్ అవుతుందనే అనుకుంటున్నాను. బైక్ రిపేర్ చేయించి కుటుంబంగా పోవాలంటే అసలు అయ్యని పని కాదు. అక్కడి నుంచి అలాగే త్రో కొట్టుకుంటూ రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి లోపు బైక్ కూల్ అవుతుంది కదా, దట్టు మనం ఆళ్ళగడ్డలో బైక్ రిపేర్ అయితే చేయించేద్దామనేసి ప్లాన్. చూద్దాము. అట్లే ఆళ్ళగడ్డకి అయితే వచ్చి ఇక్కడ చాలా షాప్స్ ఎతికాము, మళ్ళీ అందులో ఒకటి బ్యాటరీ ఒక షాప్ మాత్రమే ఉన్నాయన్నమాట. అక్కడ దొరికిన బ్యాటరీ వేసుకొని మావాడైతే వెళ్తుంటున్నాడు, వీడియోస్ రావట్లేదంట. అట్లా బ్యాటరీ మార్పించుకొని ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అనంతపూర్ అయితే బయలుదేరాము. అన్నీ సేఫ్గానే జరిగిపోయాయి. చిన్న చిన్న ఇబ్బందులు మామూలే కదా, ఇలాంటివి జరిగితేనే అనమాట మళ్ళీ అన్నీ గుర్తుండేది. పర్లేదు. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫుల్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.